Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ అలర్ట్ మోషన్ స్టైల్ డీజే లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ డీజేకు సంబంధించిన సేక్ ఎఫెక్ట్ కానీ మన యొక్క ఫొటోస్కి ఎఫెక్ట్ కానీ యానిమేషన్లో ఆ యొక్క టెంప్లెట్కున్న కలర్ఫుల్ యానిమేషన్స్ కానీ వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది గైస్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ అలా చేంజ్ అవుతూ ఆ యొక్క ఏవీ ప్లేయర్ టెంప్లెట్ కూడా కలర్స్ చేంజ్ అవుతుంటే వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ను పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ రేంజ్లో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్న వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ యొక్క లింకు, నేను వాడే మెటీరియల్స్ లింక్స్ అన్ని కలిపి కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిండ చూసుకోండి గైస్. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను ఏవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ అని ఇచ్చింట, లాస్ట్ 1/4లో వచ్చేసి మనకు ఈ యొక్క బీట్ సింక్ అనే అప్లికేషన్ లింక్ ఇచ్చింట. సో ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో వన్స్ మనకు ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని ఉన్న సాంగ్స్ అన్ని కూడా నేను దీనికి ఉన్న వాల్యూమ్ అండ్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇంకా ఆల్మోస్ట్ సాంగ్స్ అయితే మ్యూట్ చేశాను. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే గైస్ ఇక్కడ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫొటోస్ అన్ని ఇక్కడ మీ మొబైల్లో డిస్ప్లే అవుతాయండి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి కొన్ని ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 6, 7 ఆర్ ఒక ఇంకా ఇకపోతే నేను ఒక 8 ఆర్ 9, 10. ఓకే, సో ఒక మినిమం ఒక 10 వరకు అయితే అప్లై చేసి నేను నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను గైస్. ఓకే, సో 10 లేదా ఒక 15 ఇస్తానులేండి. ఓకే, సో ఇక్కడ నేను ఒక 15 వరకు ఇచ్చేసి నేను నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఎఫెక్ట్లు అయితే ఆల్మోస్ట్ లాస్ట్ నైట్ వీడియో చేశాను గైస్, సేమ్ యాక్టివ్స్. కాకపోతే ఇందులో ఎఫెక్ట్లు మార్చి డీజే మార్చి టెంప్లెట్ అయితే మార్చాను. వీడియో అయితే చాలా పవర్ఫుల్గా వచ్చింది. సో ఇంకా ఇక్కడతో మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లతో మనకి ఇక్కడ యాడింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ నైట్ వచ్చేసి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది లాస్ట్లో నేను అక్కడ ఇచ్చాను. సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చింది మీరైతే యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా ఇదే ఎఫెక్ట్ అనేది గైస్ మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ యొక్క ఇందులో అయితే ఎఫెక్ట్లు. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ ఫస్ట్ వన్ మనకు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్ మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది కదా. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అన్నీ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా 4th వన్ వచ్చేసి ఇలా ఉంటుంది, మళ్ళీ 5th వన్ వచ్చేసి ఇలా ఉంటుంది, 6th వన్ వచ్చేసి మళ్ళీ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు మళ్ళీ కాల్ మీ డీజే. ఓకే, సో చాలా ఆప్షన్స్ ఉంటాయి గాయస్, ఇందులో మీకు ఇష్టం వచ్చింది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మీకు బేసిక్స్ ఇంకా ఏదైనా ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఆడియో మీద టచ్ చేయండి గాయస్. ఇక్కడ ఆడియో అయితే మీకు ఇష్టం వచ్చింది డీజేలోనే సెట్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఏదైతే డాట్ ఇచ్చానో ఈ యొక్క డాట్కు సంబంధించింది ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చాను. ఓకే, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడ నేను నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు సింపుల్గా ఇలా ఉంటుంది ర్యాండమ్లో. ఓకే, సో ఈ విధంగా పిక్స్ వస్తుంటాయి, మీకు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆల్మోస్ట్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మనకు 2 టైప్స్లో ఉంటాయి. ఓకే,
సో ఇలా ఏదైతే మీరు ఎఫెక్ట్ కావాలనుకుంటారో సో ఆ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ ఇంకా ఎఫెక్ట్లు అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇంకా మీరు ఆల్రెడీ యూజ్ చేసింటే తెలిసి ఉంటాయి, లేకపోతే లేదు. అక్కడ కూడా చాలామంది కూడా అడుగుతున్నారు, బ్రో నాకు కైన్ మాస్టర్ వర్క్ అవ్వట్లేదు, ఇక్కడ ఈ నుంచి మనకు ఈ యొక్క అప్లికేషన్ అంతా ఓకే అయింది, మాకు కైన్ మాస్టర్ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదని చాలామంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. సో గైస్ ఏం లేదు గైస్, మీకు అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు అంటే మీరు చెప్పండి, కామెంట్ చేయండి, నేను మళ్ళీ దీనికోసం ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కైన్ మాస్టర్ కింద ఉంది కదా, సో ఇంకా మీరు 1:1 రేషన్ కావాలంటే 1:full రేషన్ పెట్టుకోవచ్చు, అండ్ ఇంకా 1:1 రేషన్ పెట్టుకోవచ్చు, అండ్ ఇకపోతే మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఈ యొక్క ఎఫెక్ట్ను నేను ఆల్మోస్ట్ నైట్ ఇచ్చాను. ఓకే, సో మీరు ఈ యొక్క ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఆటోమేటిక్ సాంగ్ అన్ని సేవ్ అయిపోయింటాయి. ఇక్కడ మనకు కైన్ మాస్టర్ అని కింద ఉంది కదా అప్లికేషన్, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తుంది ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అని అడుగుతుంది, ఇక్కడ మనకు ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. అప్పుడు మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఆన్ చేసి పెట్టాను కనుక ఆల్మోస్ట్ నాకు కైన్ మాస్టర్ స్టోర్లోకే వచ్చేసింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ అయితే చేస్తున్నాను సాంగ్. ఓకే, సో మ్యూట్ చేసేసి ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం ర్యాండమ్. ఓకే, సో ఇక్కడ మనకు ప్లే చేస్తే చూడండి, ఆ యొక్క యానిమేషన్ మనకు అంతా కూడా మనకు బేసిక్ నార్మల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, ఆ యొక్క యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హెవీ ప్లేయర్కు సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ టెంప్లెట్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఆల్మోస్ట్ అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉంటుంది అవైలబుల్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఇచ్చిన టెంప్లెట్ అయినా కదా గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్లు అయినా మీరు అయితే యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అది కూడా హెవీ ప్లేయర్ టెంప్లెట్, మనకు ఫుల్ స్క్రీన్లో లైట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను. అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి దీనికి ఉన్న ఇంకా ఆల్మోస్ట్ కిందికి వచ్చేసి మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి, టిక్ మార్క్ అని ఇవ్వండి. సో ఇది మనకు టెంప్లెట్ వచ్చేసి మినిమం 1 minute వరకు ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి టిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. సో వన్స్ అంతా ఇచ్చిన తర్వాత ఈ యొక్క టెంప్లెట్ ఉంటుంది కదా, టెంప్లెట్కు ఫస్ట్ నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన జూమ్ అండ్ ప్యాన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద టచ్ చేసి మీ 2 fingers మీ యొక్క ఇమేజ్ని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ అనేది చేసుకున్నాక అంతా పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకు విగ్నెట్ అనే ఆప్షన్, సో ఇది ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే మనకు లైటింగ్ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం చూడండి, ఆ యొక్క ఒక్కొక్కసారి ఎఫెక్ట్ మారినప్పుడు ఆటోమేటిక్గా లైటింగ్ కూడా మారిపోతూ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క టెంప్లెట్ వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను, అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 36 పెట్టండి, 50 ఉండేది ఒక 55 పెట్టేసండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆ యొక్క ఫ్లవర్ యానిమేషన్ వచ్చేసింది, మన యొక్క ఫొటోస్ వచ్చింది, ఎఫెక్ట్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేసింది, టెంప్లెట్ వచ్చేసింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కన సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ అంటే మనకు పైన కార్నర్లో షేర్కు సంబంధించిన ఆప్షన్ ఉంది. సో దీని మీద టచ్ చేసి ఇంకా మనకు ఏదైతే ఉందో ఇక్కడ మీరు మినిమం 1440 పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన గుణం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గణ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.